మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మానవత్వంని తట్టి తట్టి లేపినటువంటి వ్యక్తి వలి గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అతను ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా, సిక్కా, ఇంకోట, దిస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే అతని కళ్ళల్లో ఉన్నటువంటి నిజాయితీ. ఆ రోజు అతని నిజాయితీని అతను ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలో అతనికి తెలియక గబగబా ఆ బన్ను తినేశాడు. ఆ తినేటప్పుడు అతను నోరు ఇప్పుడు కూడాను మీరు అనేక సార్లు అతనితో ఎన్ని మాట్లాడించాలనుకున్నా కానీ అతను ఏది కూడాను మాట్లాడలేని పరిస్థితి కాదు అది. అతను అంత అమాయకుడు. అంటే అమాయకుడు అని చెప్పడం కన్నా ఏంటంటే హీ డోంట్ నో ఎనీథింగ్. ఈ కులం, మతం, ప్రాంతం ఇటువంటిది ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, నేను కష్టపడి ఓ రూపాయి సంపాదించుకొని ఓ 400, 500, 600 మిగులుతాయి, అవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో ముగ్గురికి కడుపు నిండా 3 పూట్ల భోజనం చేయగలం మేము. అది మాత్రమే తెలుసు అతనికి తప్పించి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏ కోణంతో వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు అన్నది కూడాను అతనికి తెలియదు. కాసేపటికి అది తెలిసిన వ్యక్తి అతను అంత మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అతను అంటే అది కూడా కాదండి. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున ఇతనికి వలికి ఇబ్బంది వస్తే మొత్తం కేవలం ముస్లిం సమాజం కాదండి, మోర్ దాన్ ముస్లిమ్స్ రియాక్ట్ అయింది చాలా తక్కువ. దీంట్లో యాక్చువల్గా నేను ముస్లిం, హిందూ అన్న మాట నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి అంశం. కానీ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం, మన ఆర్టీవీ, మన సుప్రీమో మీ రజనీకాంత్ గారు, రవిప్రకాష్ గారు కూడాను నిన్న రవిప్రకాష్ గారు నిన్న చాలా బ్రహ్మాండంగా, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని చెప్పేసి సమాజంలో లోతుల్లోకి దాన్ని ఆయన టచ్ చేశారు. కాబట్టి రవిప్రకాష్ గారికి కూడాను, మీడియా సోదరులు మీరు అందరికీ కూడాను, ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేది.